ముందు ముందు ఎటువంటి కష్టాలు వస్తాయి, మనుషులు ఎలా ఉండాలి, ఎటువంటి ప్రమాదాలు వస్తాయి? ముందు ముందు ఆడవాళ్ళ నుంచే వస్తాయి మగవాళ్ళకి. ఇంకా ఒక అమ్మాయి ప్రేమిస్తే ఇంకా ప్రేమలో పడి ఉద్యోగాలు చదువు అన్నీ పోతాయి. అయ్యో ఆమె ఇష్టమైతేనే చేసుకుంటుంది, లేకపోతేనే మారిపోద్ది మళ్ళీ. ఆదాన్ని ఎప్పటికైనా నమ్మకూడదు. మగవాడు మంచివాడు. ముందు ముందు కష్టాలు వస్తాయి. మా జాతకు ఉంటే ఎవరికేమి రావు. దేవుని దోచుకోవాలి. దేవుని దోచుకొని లేవనే ఆడవాళ్ళు అయితే భూమి పెట్టుకొని బట్టకాల దాన్ని పెట్టుకోవాలి. మగవాళ్ళు అయితే మంగళకొని సూదాన్ని పెట్టి ఈరోజు గుడికి పోయొచ్చు. సరి అలా ఏది ఉండో సైతాన్ని ఉండో కష్టాలు ఉండో తొలిగిపోతాయి. ఆడవాళ్ళని ఎప్పటికైనా నమ్మకూడదు. ముందు ముందు కష్టాలే. జాతకు ఉన్న వాళ్ళకి ఏమి రావు. ప్రేమతో అమ్మవారిని కొలుచుకోవాలి. అయ్యని కానీ అమ్మని కానీ కొలుచుకున్న వాళ్ళు కష్టాలే ఉండవు. మంచినీళ్ళు నాలుగు తాగుతామా అయ్యా? తాగంగా మంచినీళ్ళు మనం హృదయం కూడా అంత మంచిగా ఉండాలి. ప్రేమ ఎవరిని ప్రేమకూడదు. ఈ తంపరములు సంపాదించుకునేవి నాశనం చేస్తాం దేశం అంతా. ఒక్కొక్క కాడ 1,00,000 తీసుకుంటున్నాయి. ఒక రీకి 1,00,000 తీసుకునేది స్వామి అమ్మవారు చెప్పి నాకు 1,00,000. దానిలో పడి మళ్ళీ వస్తే మళ్ళీ 1,00,000. వాళ్ళ ఇల్లు వాకిలు బండ్లు ఈ తాకట్టు పెట్టి దంకపోతుండు. అటు వాళ్ళని ఏం చేయాలంటే పోలీసు చెప్పి ఈ కాలు దిగి పడేపియాలి. అదైందా? పిచ్చిలో పడి వేషాలు వేసి పువ్వు పెట్టి కాటకలు బొట్లు పెట్టి పొరుగు పని చేసుకో, కట్టపడు బతం చేసుకో, బతతో ఉండు. దానికి ఏ కష్టాలు రావు. అట్లా దానికి కూడా కష్టాలు వస్తాయి. ఒకడొకడు ఏదో చేస్తాడు. ఇప్పుడు సొమ్ము తీసుకుంటున్నాయి ఒక్కొక్కటి. వాడు రాని ఇట్లా ఒకడు వచ్చి అడగడు. వాడు 2 లక్షలు ఇస్తే వాడిని దగ్గర పిలుస్తున్నారు. ఈ లచ్చిచ్చి వాడు వదిలిపెడుతుంది. ఈ కాపం రాదా? రోజు లచ్చిచ్చి వదిలినోడికి. అందుకనే ఆడవాటిని నమ్మకూడదు. అట్లాంటి శాతాలు చేయకూడదు. మంచిగా బతకాలి. మగోడైనోడు అది కూడా మంచిగా బతకాలి. బతికిన వాళ్ళకి ఏ కష్టాలు రావు. ముందు ముందు కూడా మారిపోదు దేశం. అగ్గిపెట్టి బియ్యం అమ్ముతాయి. బ్రహ్మంగా చెప్పి లేదు నమ్మదు. మనువాపులు మొత్తం అవుతుండ్రు అయ్యా. మొత్తం మనువాపులు అవుతుండ్రు. తింటానికి మంచి వాళ్ళని ఇస్తుడు దేవుడు. 7 దొడ్లు ఉంటాయి. కరోనాలో పోతాడు. బ్రహ్మంగా చెప్పింది ఒక్కడు కూడా తప్పదు. మంచిగా ఉండడానికి మంచిగానే ఉంటుంది. మరణమే రాదు. శివుడికి ఏ దేవుని ప్రకారం పోతాడు. వాడు కానీ మగోడు కానీ. ఇప్పటికైనా ఆడవాళ్ళని నమ్మకూడదు. అట్లా తిరగకూడదు మగోడు. అట్లా పోతే అదే పిచ్చి. ఇల్లు అమ్మను, వాకిలు అమ్మను, పొలం అమ్మను, ఇంట్లో ఎన్ని అమ్మను, అయిపోతే తల్లిదండ్రులు కొట్టను అది చేస్తున్నారు కొంతమంది. వాడు పిచ్చిలో పడి అట్లా మరి పోలీసులు కంట్రోల్ చేయాలి. నా కొడుకులు దొంగ నా కొడుకులు పోలీసులు కూడా డబ్బులు ఇస్తే వాళ్ళు ఇస్తే ఏమంటల్లా. అదేం పోలీసులు చెప్పయ్యా? అమ్మ అడుగుకుంటుందా? అమ్మోడు పోతుంది వాళ్ళకి. అర్థమవుతుందా? చెప్పింది బాగుందా? ఆడవాళ్ళని నమ్మకూడదు. పోలీసులు కూడా నమ్మకూడదు. డబ్బులు డబ్బులు ఇస్తాను కాబట్టి వాళ్ళని ఏమంటలా. డబ్బులు ఇవ్వనోటిని మటుకు తీసుకుపోయి వేస్తాను కొట్లో. అదేనా న్యాయం? అందరినీ శిక్షించు. అమ్మ మీకు ఇది జగదు, మీకు ఈ పద్ధతి కాదు. మీరు భర్తను చేసుకొని ఒక పెళ్లి చేసుకొని రాయిగా సంసారం పిల్ల జల్ల బతకండి. ఇట్లా వద్దమ్మా. ఏంది లక్షలు 1,00,000 అంటే మాట్లాడు స్వామి. యాదిత్యత లేనివాడు నువ్వు మరుగుతావు దాన్ని. నీకు రోజు 1,00,000 అని చెప్తాయి. మా ఊళ్ళో ఒక అబ్బాయి సంగతి అమ్మాని వచ్చి ఏడ్చిండు. ఏడితే నిలిపోతే హాయిల్ బొంకులు 3 లక్షలు తీసుకున్నట్ట. నేనే దూకుంటాడా డబ్బులు అయిపోతే. నేను ఏం చేస్తావు? ఇల్లు తాకట్టు పెట్టి నిలిపోతాయికి బ్యాంకులో పెట్టి 3,50,000 తీసుకొని పోయి మేనేజర్ కట్టి వచ్చి ఇంకా నెల్లూరు పోకుండా వాళ్ళ అమ్మ నాన్న కాడ ఉంటుండు. ఉండి ఇక్కడ 2 సెంతలో బతుకుతుండు. తీసేసిండు. అట్లా బతుకున్నారు స్వామి. దేశం మారిపోయింది కాబట్టి దేశమే మారలా, మన బుద్ధులు మారింది. దేశం ఎప్పుడు పొద్దుగుతుంది, పొద్దుపడుతుంది. దేశాన్ని స్వామిని అనకూడదు, సూర్యుని అనకూడదు, చంద్రుని అనకూడదు. మన బుద్ధులు మారినాయి. దానికి తెలివి ఒకటే చూపు. అది డబ్బు కోసం వేసాలు వేస్తుంటాయి. అట్లాంటిని పట్టుకొని పోలీసులు ఉండేవాళ్ళు శిక్షిస్తే సరి. ఒకదాన్ని శిక్షించి అందరికి సిగ్గు వస్తుంది, మానుకుంటాయి. అది చేయటల్లా డబ్బులు ఇచ్చి వాళ్ళు నెలకొంటున్నారు. అదేనా పోలీసులు? అది న్యాయమేనా? న్యాయంగా బతకాలి. న్యాయంగా సత్యంగా బతికిన వాళ్ళకి మంచి వస్తే మంచి జరుగుద్ది. అట్లా బతికిన వాళ్ళకి కష్టాలే. మంగొట్టుకు దాన్ని పెట్టుకోవాలి, బాగా స్నానం చేయాలి, ఏదో ఒకటి బొట్టు పెట్టుకోవాలి.
మంచిగా అందరు చల్లన పొద్దు లేచి ఇరు చల్లన పొద్దు చల్లన ఇంట్లో చల్లన పాడి పంట గుడ్డి బిడ్డని దండం పెట్టుకోవాలి. అట్లా వాళ్ళకి ఏమీ కాదు. దేశం మారిపోయింది అయ్యా. బ్రహ్మంగా చెప్పింది ఇంత కూడా తప్పదు. కష్టాలే నేసి ఉద్యోగాలు రాదు, అది కష్టాలే. చెప్పు. విద్యార్థులు బాగా చదువుకుంటారా? విద్యార్థులు అడిగానా, అమ్మని అడిగానా? బాగా చదువుకుంటారు. వ్యవసాయం చేసేవాళ్ళకి ఎలా ఉంటుంది? పర్వాలా, ఒక మాదిరిగా అంత మిగలు తగలు పర్వాలా, దానికేం రాదు ఈ సంవత్సరం మటుకు. మంచిగా బాగుంది. వ్యవసాయం చేసేవాళ్ళు బాగుంది. కట్టపడి పండించుకున్న వాళ్ళకి వచ్చి డబ్బులే. కూలీలకి పోయినా కూలీలకు రూపాయలు పావులంటూ 10 మిగులుద్దయ్యా ఈ సంవత్సరం మటుకు. నీళ్ళు మునీళ్ళు లాసే, దండగలే. నీళ్ళు అడుగు. చిన్న చిన్న ఉద్యోగస్తులకి ఉద్యోగాలు ఉంటాయా, పోతాయా, కొత్త ఉద్యోగాలు దొరుకుతాయా, కంపెనీలు పెడతారా, పెట్టరా? ఒక్కోటి అన్న. పెడతారయ్యా. మళ్ళీ చిన్నవి బాగా పెద్ద వస్తాయి. మంగళకొని చూడాలని పెట్టమని అదే వస్తాయి. మంచిగా ఉంది, బాగుంది. చిన్న ఉద్యోగాలు పెద్ద పోతాయి, పెద్దవి వస్తాయి. వ్యాపారస్తులకి ఎలా ఉంది? వ్యాపారం జరిగిద్దా? మోసాలు ఎక్కువ చేస్తున్నారా? వ్యాపారస్తులు ఎలా ఉన్నారు? వ్యాపారం అంటే ఏం వ్యాపారం? అన్ని రకాల వ్యాపారాలు. ధాన్యం వ్యాపారం, సబ్బుల వ్యాపారం, బియ్యం వ్యాపారం, డబ్బుల ఒక్కోటి అడగండిరా. నేను అమ్మని దించుకోవాలా, నాలోకి మళ్ళీ దీనిలో దించి చెప్పాలా, అట్టా ఒక్కోటి అడుగు. బట్టల వ్యాపారం లాసే, బట్టలకు లాసే. ధాన్యం వ్యాపారస్తులకి ఎలా ఉంది? అక్కడ తెచ్చింది ఒకటైతే రూపాయి చేసి 10 రూపాయలు అంటాను. ఏం గురించి వస్తారు, లేని వాళ్ళు ఉన్నోళ్ళకి కొంటారు ఎంతైనా. అట్ట బట్టలు ఒప్పచం ఉన్నోళ్ళు రారుగా. ఏంది? ధాన్యం వ్యాపారస్తులకి ఎలా ఉంది? లాసే. ఇంకా మిగతా వ్యాపారస్తులు అందరూ, అన్ని రకాల వ్యాపారస్తులకి ఎలా ఉంది? పర్లా, బాగుంది. అందరికి బాగుంది. సరే, మేష రాశిలో పోలీసు వాళ్ళకి ఎలా ఉంటుంది ఈ సంవత్సరం? బ్రహ్మాండం ఉంది. ఇప్పుడు బాగుంది. డబ్బు ఉపాయంతో డబ్బు చంపేస్తున్నారు. లాయర్లు, పోలీసులు చూసిన లాయర్ పోలీసు బాగుంది. పోలీసు కన్నా లాయర్కి ఇంకా బాగుంది. డబ్బు బాగా సంపాదిస్తారు. లాయర్ బాగుండయో పోలీసులకి. ఈ అరంచి ఇదేం కూర్చే లాయర్ బాగా సంపాదిస్తారు. పర్వాలా, పాటలు కూడా పర్వాలా, బాగానే వస్తుంది డబ్బు, లాస్ లేదు. సినిమా వాళ్ళకి ఎలా ఉంది? సినిమాలకు లాసే, ఇబ్బందులే. జరిగిన డబ్బులు ఇట్లా నీ పోతాయి, పోతాను పోయి కాల్చుకొని ఆడవాళ్ళు మగవాళ్ళు కానీ వాళ్ళకి బాగా డబ్బులు ఇట్లా లాసే. ఆయనకి లాస్ వస్తుంది, ఆయనకి ఏమి ఇస్తాడు? ఆయనకి వస్తే నాకు ఇంక ఇచ్చేది లాసే, సినిమా లాసే. మేష రాశిలో భార్య భర్తలకు ఎలా ఉంటుంది? అన్ని రాసులు చెప్ప. ఒక్కడొక్కడు పాలన అచ్చుకొని మరి అంతలోకి మంచి అవుతారు. కలిసి ఉంటారా, విడిపోతారా? కలిసి ఉంటారా, విడిపోతారా, గొడవలు పడతా ఉంటారా? విడిపోతారు కొంతమంది. ఆదానికాడే ఉంది కోపం ఎక్కువ. అట్లాంటి కోపం ఎక్కువ ఉన్న వాళ్ళకి పుట్టలో పాలు పోతే సరి సద్దలు చలిమిడి
ఆదివారం ఒక్క పొద్దు ఉంటే ఆయనే తీసేస్తారు. ఇంకేమేం చేయాలి లెక్క పరిహారాలు? ఒక్కొక్క లెక్క చేయట్లే మగోడిని. ఇంకేమేం చేయాలి పరిహారాలు? పుట్టకి సద్దలు సరిమిడి కోడిగుడ్డు ఆవుపాలు కింద వండుకోవటం, ఎంటకలు ముడేసుకోకూడదు, ఎరబోసుకొని ఒకరోజు పుట్టక చేసి మగోళ్ళేమో జమ్మి చెట్టు పూజ, గుడికి రామవారి గుడికి, శివయ్య గుడికి వచ్చారు 41 రోజు. 21 శాతం అయితేనే 41 రోజులు, లేకపోతే 21 రోజులు పోతే మంచి జరుగుతుంది. మగోడికి ఆ పాప మాట తీసేస్తాడు దేవుడి. పిల్లలకి ఎలా ఉంటుంది? పిల్లలకి ఏం చేయాలి పరిహారాలు? పిల్లలు ఏం ప్రయాణం చేస్తావు? పిల్లలు బాగుండాలంటే ఏం చేయాలి? మేషరాశిలో చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళు బాగా చదువుకోవాలన్నా, వాళ్ళు బాగుండాలన్నా ఏం పరిహారాలు చేయాలి? వాళ్ళకి ఇట్నే మాసం దారాలు కట్టించి అప్పుడప్పుడు ఎర్నీళ్ళు తీయాలి. ఆదివారం ఎంత సరుపు పసుపు ఉప్పు వేసి తిప్పి బాగా అటు తిప్పి ఇటు వెనక ముందు తిప్పి బాగా తిప్పి అటు ఇటు కాళ్ళు పోసి కాళ్ళు మంగ కొడుకొని ఇంట్లోకి వచ్చేది. ఆ చెంక నీరు బాధ్య. మళ్ళీ ఆదివారం గురువారం కోడిగుడ్డు నిమ్మకాయ తిప్పేయాలి. ఒక రోజు ఒక అబ్బాయికి ఒక రోజు ఇది చేస్తుంటే మంచి జరుగుద్ది. పిల్లలకి తెలివితేటలు ఉంటే బాగా జ్ఞాపకం చెట్లకి బాగా చదువుకుంటారు.